చూడండి అమ్మవార్లు చూడముచ్చటగా నిమజ్జనాన్ని అవుతున్నారు, నిమజ్జనం చేస్తున్నారు అమ్మవార్లని. అంతా బాగానే ఉందండి. ఈ మురికి నీళ్ళలో చేయడం కొద్దిగా మనసు బాధేస్తుంది. జగన్మాత శక్తి స్వరూపుని ఈ మురికి నీళ్ళని నిమజ్జనం చేయడమే ఎంతవరకు కరెక్టో కూడా ఆహా ఎంత అందంగా ఉందామో తల్లి. इधर पलटाओ भाई, यार पलटाओ जी, इधर पलटाओ, इधर पलटाओ अरे ఇక్కడ మర్పియనా కొంచెం ముంగటొచ్చు ఇటు ఫేస్ ఇటు పెట్టాను. అరే బాయ్ ఫేస్ ఫేస్ అమ్మవారు బాగుందండి. మీ అమ్మవారు వస్తుంది. ఎక్కడ ఇది? కార్వానా? గంభీరంగా ఉంది అమ్మవారు. కానీ మురికి నీళ్ళలో వేయడమే అయ్యా అయ్యా అయ్యో అయ్యో ఉల్టా పడద్దు మళ్ళీ రావాలి. ఎట్లా పడాల్సి ఉండే మళ్ళీ లేస్తుందేమో. అండి చూస్తున్నారా? అమ్మవార్లని నిమజ్జనం చేసే తీరు చూడండి ఎలా ఉందో. నవరాత్రులు ఇష్టంగా పూజ చేసి ఈ ట్యాంక్ బండు మురికి కంపులో వేయడం ఎంతవరకు కరెక్టో ఆ జగన్మాతకే తెలియాలి. శక్తి స్వరూపుని చూడండి. ఈ మురికి నీళ్ళల్లో నిమజ్జనం చేయడము ఎంతవరకు కరెక్టో ఆ జగన్మాతకి, ఆ ఈశ్వరునికే తెలవాలి. చూడండి నిమజ్జనం చేసే తీరు ఎలా ఉంటుందో చూడండి. ఇది ట్యాంక్ బండి ఏంది. ఈరోజు శనివారము. చూశారా నిమజ్జనము? నవరాత్రులు పూజలు అందుకొని అమ్మవారు ఒక్కసారి ఈ మురికి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం కూడా మనసు కొద్దిగా బాధేస్తుంది.
చేసే సిబ్బంది 6 నిమిషాలు కష్టపడుతున్నారు మన రోడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి. దయచేసి మాతా భక్తులందరూ కూడా మాకు జిహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మాతా నిమజ్జనానికి చేసిన భక్తులకు విజ్ఞప్తి, మీరు గ్రౌండ్ లోకి వచ్చే ముందు ఆ మైకులు బంద్ చేయాలండి. మీరు మైకులు బంద్ చేసినట్టయితే పోలీసు వారు చేసే సూచనలు కానీ సలహాలు కానీ మీకు అర్థమవుతాయి. మీ నిమజ్జన కార్యక్రమం చాలా తొందరగా సులభంగా సంతోషకరంగా సాగడానికి ఆస్కారం ఉంటుందండి. దయచేసి పోలీసు వారికి జిహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. బాబు మేడం గారు చెప్పే సూచనలు విన్నాయా? దయచేసి మీరు పోలీసు వారు చేసే సూచనలు వినాలండి. ఆ విన్నట్లయితే మీకు నిమజ్జన కార్యక్రమం సులభంగా తొందరగా అవుతుంది. నెంబర్ 1